आपदां वर्तारं दातारं पदालोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् चम्पामध्यधरन्नीरतोयद्विग्रहं चैतयालिङ्गितं रामं कलये अभीष्टसिद्धये धर्मात्मा सितसन्धश्च रामो दाशरथे यदि पौरुषे च प्रीत्वं दशरैनं जहि रावणिं सकुदैव प्रपन्नाय तवात्मीर्याजते अभयं सर्वभूतेभ्यो ददामि ये तत्कृतं मम त्वमस्मिन् कानिर्योगे प्रमाणं हरिसत्तमा राघवत्वसमारम्भात् मयि यत्नपरो भवेत्। మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండలో 106వ సర్గ వరకు పూర్తి చేసుకున్నాం అన్నమాట. ఈరోజు 107వ సర్గ ప్రారంభించాలి. మనకి ముఖ్యంగా 106వ సర్గలో జరిగిన విషయము వశిష్ఠుని యొక్క సూచన పైన శ్రీరాముడు లక్ష్మణ్ణి పరిత్యజించుతా అన్నమాట. అప్పుడు లక్ష్మణుడు సశరీరముగా స్వర్గలోకంని చేరుతాడు. ఇక్కడ శ్రీరాముడు లక్ష్మణ్ణి ఎందుకు పరిత్యజించవలసి వచ్చినది అనే విషయాన్ని మనం అంతకు ముందు సర్గలో చదువుకున్నాం అన్నమాట. అంటే దుర్వాస మహాముని ఒకసారి శ్రీరామచంద్రుని చూడడానికి రావడం, ఆ సమయంలో శ్రీరామచంద్రుడికును కాలుడి మధ్యలో జరిగేటువంటి సంభాషణకు ఎవరు కూడా లోపల రావలదు అని ఆదేశించడం, కానీ లక్ష్మణుడు దుర్వాస మహాముని యొక్క ఆగ్రహానికి గురై ఆయన్ని లోపలికి పంపడం, ఆ తర్వాత దానికి మరణ శిక్షణ దండనగా విధించవలసి ఉంటే కానీ త్యజించడము కూడా మరణ శిక్షతో సమానమే అని చెప్పేటువంటి ఒక ధర్మం వలన లక్ష్మణుణ్ణి వదిలిపెట్టడం అనమాట. ఆ తరువాత లక్ష్మణుడు కూడా తన ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిలిపోయి ఆ తరువాత అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క చతుర్దాంశమైనటువంటి లక్ష్మణ స్వామి స్వర్గముని చేరడం, అక్కడ దేవతలు అందరూ కూడా మిగతా సంతుష్టులై మహర్షులతో కూడి ఆయన్ను పూజించడము, ఇది జరిగిందనమాట మనకి 106వ సర్గలో. మరి ఈరోజు 107వ సర్గలో ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకుందాము. ఈ సర్గలో కూడా ఒక 21 శ్లోకాలు మాత్రం ఉన్నది. కాబట్టి శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండ 107వ సర్గ అంటే సప్త ఉత్తర శతతమ సర్గ. సప్త అంటే 7, ఉత్తర శతతమ అంటే 100 తర్వాత 7 అంటే 107వ సర్గ ఈరోజు ప్రారంభిద్దాం. ఈ సర్గలో పౌరుల కోరికను అనుసరించి శ్రీరాముడు వారితో సహా పరమపదమును చేయుటకు నిశ్చయించుకోవడం అన్నమాట. ఆ తర్వాత కుశలవులు పట్టాభిషేక్తులాగటం, ఇవి ఈ 107వ సర్గలో జరిగినటువంటి విషయం. విసృజ్య లక్ష్మణం రాము దుఃఖ శోక సమన్విత పురోధసం మంత్రిణశ్చ నైగమాంచైదమబ్రవీత్. విసృజ్య లక్ష్మణం రామో దుఃఖ శోక సమన్విత పురోధసం మంత్రిణశ్చ నైగమశ్చాయిదమబ్రవీత్. అద్య రాజ్యే అభిషేక్ష్యామి భరతం ధర్మవత్సలం అయోధ్యాయాః పతిం వీరం తతో యాస్యామ్యహం వనం. అద్య రాజ్యే అభిషేక్ష్యామి భరతం ధర్మవత్సలం అయోధ్యాయాః పతిం వీరం తతో యాస్యామ్యహం వనం. ప్రవేశయత సంభారాన్ మా భూత్కాలస్య పర్యయః. అద్యైవాహం గమిష్యామి లక్ష్మణేన గతాం గతిం. తశ్రుత్వా రాఘవేణోక్తం సర్వా ప్రకృతయో వృశం. మూర్ధభిః ప్రణతా భూమౌ గతసత్వా ఇవాభవన్. భరతశ్చ విసంజ్ఞో అభూత్ శ్రుత్వా రామస్య భాషితం. రాజ్యం విగర్హయామాస రాఘవం చైదమబ్రవీత్. భరతశ్చ విసంజ్ఞోऽభూత్ శ్రుత్వా రామస్య భాషితం. రాజ్యం విగర్హయామాస రాఘవం చేదమబ్రవీత్. సత్యేనాహం శపే రాజేన చ రాజన్ అభిషించ నరాధిప. కోసలేషు కుశం వీరం
उत्तरेषु तथा लवम् शत्रुघ्नस्य चू गच्छन्तु दूता त्वरितविक्रमाः इदं गमनमस्माकं स्वर्गायाख्यान्तुमातिरम् शत्रुघ्नस्य गच्छन्तु दूता त्वरितविक्रमाः इदं गमनमस्माकं स्वर्गायाख्यान्तुमातिरम् तच्छ्रुत्वा भरतेनोक्तं दृष्ट्वा चापि हि अधोमुखान् पौरान् दुःखेन सन्तप्तान् वसिष्ठो वाक्यमब्रवीत् तच्छ्रुत्वा भरतेनोक्तं दृष्ट्वा चापि ह्यधोमुखान् पौरान् दुःखेन सन्तप्तान् वसिष्ठो वाक्यमब्रवीत् वत्स राम इमा पश्य धरणीं प्रकृतिर्गताः ज्ञात्वेषां ईप्सितं कार्यं मा तेषां विप्रियं कृताः वत्स राम इमा पश्य धरणीं प्रकृतिर्गताः ज्ञात्वेषां ईप्सितं कार्यं मा तेषां विप्रियं कृताः वसिष्ठस्य तु वाक्येन उत्थाप्य प्रकृतिजनं किं करोमीति काकुत्स्थः सर्वावचनमब्रवीत् ततः सर्वा प्रकृतयो रामं वचनमब्रुवन् गच्छन्तम् अनुगच्छामो यत्र राम गमिष्यति पौरेषु यदि ते प्रीतिः यदि स्नेहो हि अनुत्तमः पौरेषु यदि ते प्रीतिः यदि स्नेहो हि अनुत्तमः सपुत्रधारा काकुत्स्था समागच्छाम सत्पथम् तपोवनं वा दुर्गं वा नदीम् अम्भो निधिं तथा तपोवनं वा दुर्गं वा नदीम् अम्भो निधिं वा तथा वयं ते यदि न त्याज्याः सर्वानो नय ईश्वरा येषाः न परमा प्रीतिः येष नः परमो वरः हृद्गता न सदा प्रीतिः तवानुगमने नृपा पौराणां दृढभक्तिं च बाणमित्येव सोऽब्रवीत् पौराणां दृढभक्तिं च बाणमित्येव सोऽब्रवीत् स्वकृतान्तं च अन्ववेक्ष्य तस्मिन् अहनिराघवः कोसलेषु कुशं वीरम् उत्तरेषु तथा लवम् अभिषिच्य महात्मानौ उभौ रामकुशीलवौ अभिषिक्तौ सुतावङ्के प्रतिस्थाप्य पुरे ततः परिष्वज्य महाबाहुः मूर्ध्नि उपाघ्राय च सकृत् अभिषिक्तौ सुतावङ्के प्रतिष्ठाप्य पुरे ततः परिष्वज्य महाबाहुः मूर्ध्नि उपाघ्राय च सकृत् रथानां तु सहस्राणि नागानाम् अयुतानि च दशायुतानि च अश्वानाम् एकैकस्य धनं ददौ रथानां तु सहस्राणि नागानाम् अयुतानि च दशायुतानि च अश्वानाम् एकैकस्य धनं ददौ बहुरत्नौ बहुधनौ हृष्टपुष्टजनावृतौ स्वे पुरे प्रेषयामास भ्रातरौ तु कुशीलवौ अभिषिच्य सुतौ वीरौ प्रतिष्ठाप्य पुरे तदा दूतान् सम्प्रेषयामास शत्रुघ्नाय महात्मने बहुरत्नौ बहुधनौ हृष्टपुष्टजनावृता स्वे पुरे प्रेषयामास भ्रातरौ तु कुशीलवौ अभिषिच्य सुतौ वीरौ प्रतिष्ठास्य पुरे तदा दूतान् सम्प्रेषयामास శత్రుఘ్నాయ మహాత్మనే. కాబట్టి ఈ విధంగా చివరిలో 3 శ్లోకాల్లో ఆ ప్రభు ఒక్కరికి కూడా వేల కొలది రథాల్ని గజాల్ని
లక్ష గుర్రాన్ని ధనాన్ని ఇచ్చి అన్నదమ్ములైనటువంటి ఆ కుశలులకు పెక్కు రత్నమును సంపదను సంతుష్టులై బలిష్ఠులైన జలను ఇచ్చి ఆ కవలను వారి వారి పురములకు పంపించాడనమాట. ఇవి ఈ యొక్క 21 శ్లోకాల్లో జరిగిన విషయం. విసృజ్య లక్ష్మణం రామో దుఃఖ శోక సమన్విత. విసృజ్య అంటే విడిచిపెట్టి, అంటే అంటే పరిత్యజించడం అన్నమాట. విసృజ్య ఎవరిని? లక్ష్మణం. ఎవరు? శ్రీరామచంద్రుడు. విసృజ్య లక్ష్మణం రామో. ఎందుకంటే మనం ముందు సరుకులో చదువుకున్నాం అనమాట. ఆ సౌమిత్రి అతడి నుండి వెళ్ళిపోయాడు. స్వగృహానికి కాకుండా సరయూ నదీ తీరానికి చేరి ఆచమించి అంజలి ఘటించి ఇంద్రియాన్ని నిగ్రహించుకొని ప్రాణవాయు నిరోధించాలి. ఇవన్నీ చదువుకున్నామా ముందు సరుకులు అనమాట. కాబట్టి ఆ విధంగా విసృజ్య లక్ష్మణం రామో దుఃఖ శోక సమన్విత. తమ్ముడినైతే వదిలేశాడు, పరిత్యజించాడు, అది శిక్షగా. కానీ శ్రీరాముడు మాత్రం మిగిలిన దుఃఖ శోకములకు లోనయ్యాడు అన్నమాట. దుఃఖ శోక సమన్విత రామో ఏం చేశాడు ఆయన? పురోదసం మంత్రినశ్చ, అంటే పురోహితులతో, మంత్రులతో, పుర ప్రముఖులతో నైగమాంచ ఇదం అబ్రవీత్. పురోదసం మంత్రినశ్చ నైగమాంచ. నైగమ అంటే నగరంలో ఉండేటువంటి వారు, జనులు అన్నమాట, అంటే పుర ప్రముఖులు అన్నమాట. కాబట్టి అందరితో శ్రీరామచంద్రుడు ఈ విధంగా పలికాడు అనమాట. విసృజ్య లక్ష్మణం రామో దుఃఖ శోక సమన్విత పురోదసం మంత్రినచ్చ నైగమాంచైదం అబ్రవీత్. ఏమని చెప్పాడు వాళ్ళతో? అద్య రాజ్యే అభిషేక్ష్యామి భరతం ధర్మవత్తలం అయోధ్యాయా పతిం వీరం తతో యాస్యామి అహం వనం. యాస్యామి అంటే వెళుతున్నాను అని అర్థం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను? వనం అంటే అరణ్యాలకి, అంటే మహాప్రస్థానానికి అన్నమాట. మహాప్రస్థాన విధానమున వనంకి వెళ్ళేదను అని చెప్తున్నాడు. అంతకుముందు ఏం చేస్తాను అంటున్నారు? అద్య రాజ్యే అభిషేక్ష్యామి. అద్య అంటే ఈరోజు, ఇప్పుడే. రాజ్యమునందు ఎవరిని? భరతం ధర్మవత్సలం. కాబట్టి మహాత్ములారా, ఈరోజు ధర్మనిరతుడు వీరుడు అయినటువంటి భరతుని అద్య రాజ్యే అభిషేక్ష్యామి భరతం ధర్మవత్సలం అయోధ్యాయా పతిం వీరం. అది కూడా అయోధ్యకు పట్టాభిషక్తుని గావించి నా మనోరథముని ఈడేర్చుకొందును. ఆ తరువాత నేను మహాప్రస్థాన విధమున వనమునకు వెళ్ళేదను. అంటే మనం కూడా అంత అయిపోయిన తర్వాత, బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత మహాప్రస్థానం అని అంటే వెళ్ళిపోతారనమాట. అంటే మళ్ళా తిరిగి రాదు. పూర్వకాలం రాజులంతా కూడా రాజ్యాన్ని అనుభవించి, అన్ని సుఖాలు అనుభవించి విసిగెత్తి చివరికి కుమారులకి రాజ్యాన్ని అప్పగించి భార్యతో సహా అడవులకు వెళ్ళిపోతారు. ఇంకా అడవులకు వెళ్ళిపోతే ఇంకా మళ్ళా తిరిగి వచ్చేదంటూ ఉండదు. అక్కడే శేష జీవితం గడుపుతారు అనమాట, ఎవరికి తెలియకుండా. కాబట్టి మనకు కూడా వానప్రస్థం ఆశ్రమం వచ్చినప్పుడు ఈ మహాప్రస్థాన విధానంలో వెళ్ళిపోయాడు ఆయన. మనం వానప్రస్థం అంటే ఏమిటి? వయసు అయిపోయిన తర్వాత ఇంక ఎవరి గూటికో ఒకరి గూటికి చేరాలి. అటు కొడుకు గూటికో, లేదు కూతురు ఉంటే కూతురు గూటికో చేరిపోతాం అనమాట. ఆ తర్వాత ఇంక నెమ్మదిగా జీవితం మనకి ముగిసే సమయం వస్తూ ఉంటుంది అన్నమాట, ఆసన్నం అవుతూ ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ శ్రీరామచంద్రుడు భరతుడికి రాజ్యాన్ని అప్పగించి అయోధ్యాయా పతిం వీరం తతో యాస్యామి అహం వనం. కాబట్టి అయోధ్యకు పట్టాభిషేకం గావించి నా మనోరథాన్ని ఈడేర్చుకొందును, అంటే నా మనోరథాన్ని తీర్చుకొని అనంతరం నేను మహాప్రస్థాన విధానంలో నేను వనమునకు వెళ్ళేదను అని చెప్పాను. కనుక ఏమాత్రము ఆలస్యం చేయక ప్రవేశయత సంభారాన్ మాభూత్ కాలస్య పర్యయ. కాలస్య పర్యయం అంటే ఏమిటి? అంటే ఆలస్యం అని అర్థం. అంటే సమయం మించిపోకుండా విలంబము చేయక ఏమాత్రము భరతుని అభిషేకించడం కావలసినటువంటి అద్య ప్రవేశయత సంభారాన్. సంభారాన్ అంటే సంభారం సిద్ధపరచము, అంటే భరతుణ్ణి అభిషేకం చేసే, పట్టాభిషేకం చేయించడానికి కావలసినటువంటి సంభారం అన్ని సిద్ధపరచడు. నేడే నేను లక్ష్మణి మార్గమును అనుసరించి వెళ్ళేదను. అద్యైవ అహం గమిష్యామి. అద్యైవ అంటే ఈరోజే, ఇప్పుడే నేను ఎక్కడికి వెళ్తాను? గమిష్యామి, వెళ్ళేదను. ఎక్కడికి వెళ్తాను? లక్ష్మణేన గతాం గతి. లక్ష్మణేన అంటే లక్ష్మణుని చేత, గతాం గతిం అంటే లక్ష్మణుడు ఏ విధంగా వెళ్ళిపోయాడో, ఏ మార్గంలో వెళ్ళాడో అదే మార్గంలో నేను కూడా వెళతాను. కాకపోతే అంతకు ముందు మరి రాజ్యం అనాథగా ఉండకూడదు కాబట్టి దానికి తగినటువంటి వారు ఎవరు? భరతుడు నా దృష్టిలో. కాబట్టి భరతుడికి పట్టాభిషేకం చేయించి భరతుడిని ఆ తర్వాత నేను ఈ విధంగా వెళతాను అని చెప్పి శ్రీరామచంద్రుడు ఈ 3 శ్లోకాల్లో చెప్పడం అన్నమాట. విసృజ్య లక్ష్మణం రామో దుఃఖ శోక సమన్విత పురోదసం మంత్రినచ్చ నైగమాంచైదమబ్రవీత్ అద్య రాజ్యే అభిషేక్ష్యామి భరతం ధర్మవత్సలం అయోధ్యాయా పతిం వీరం తతో యాస్యామి అహం వనం.
ప్రవేశయత సంభారాన్ మాభూత్ కాలస్య పర్యయ అద్యైవాహం గమిష్యామి లక్ష్మణీన గతాం గతిం. ఆ విధంగా నేను లక్ష్మణి మార్గం అనుసరించి వెళతానని చెప్పి వాళ్ళందరితో, ఆ పురోహితులతో, మంత్రులతో, పుర ప్రముఖులతో చెప్తారనమాట. మరి వారందరూ ఈ విధంగా శ్రీరామచంద్రుడు వెళ్ళిపోతానంటే ఊరికే ఉంటారా? వాళ్ళందరూ ఎంత దుఃఖిస్తారు, ఏమి చేశారు, ఏ విధంగా శ్రీరామచంద్రుడిని నిలవరించాలని ప్రయత్నించారు అనేటువంటి విషయాలు మనకి తర్వాత శ్లోకంలో తెలుస్తుందన్నమాట. తశ్రుత్వా రాఘవేణ ఉక్తం సర్వాహ ప్రకృతయో భృశం. ఇక్కడ తశ్రుత్వా రాఘవేణ ఉక్తం, రాఘవేణ అంటే ఇక్కడ శ్రీరామచంద్రుడు, ఉక్తం అంటే చెప్పబడింది. ఆ విధంగా శ్రీరామచంద్రుడి చేత చెప్పబడినటువంటి మాటలు విన్నటువంటి ప్రకృతయ అంటే ప్రజలు అని అర్థం అండి. కాబట్టి సర్వా ప్రకృతయో భృశం అంటే శ్రీరాముని పలుకును విన్నంతనే సుమంత్రులు మొదలు వారు ఎల్లరూ కూడా మూర్ధవి ప్రణత భూమౌ అన్నారు. భూమౌ అంటే భూమిపైన, మూర్ధవి ప్రణతౌ అంటే ఏమిటి? తమ తలలను భూమిపైన ఉంచారు అంటే ఏమిటి? భూమిపై సాగిలపడి మొక్కి ఎల్లరూ కూడా గత సత్వా ఇవ భవన్. సత్వ అంటే ఏమిటి? శరీరం, శక్తిమం అని అర్థం. గత సత్వ అంటే ఏమిటి? అంటే జీవం లేనటువంటి వారుగా అయిపోయారు. ఆ మాట వినంగానే శ్రీరామచంద్రుడు ఈ విధంగా భరతుణ్ణి అయోధ్య పట్టాభిషేక్తుని గావించి అయోధ్య నేను వెళ్ళిపోతాను అని చెప్పగానే వీరందరూ కూడా గత సత్వ అంటే నిర్జీవం అని అర్థం అనమాట. సత్వం అంటే జీవం, గత సత్వ అంటే గత వెళ్ళినట్టు అంటే నిర్జీవం లాగా అయిపోయారు అనమాట. ఒకసారికి షాక్ గురవుతా ఉన్నట్టు. మనం కూడా ఎవరైనా అనుకోకుండా ఊహించకుండా నేను వెళ్ళిపోతాను ఇంట్లోంచి అని చెప్పారనుకోండి, మనం షాక్ అయిపోతాం, నిర్జీవం అయిపోతాం అనమాట. కాబట్టి ఆ విధంగా ఇక్కడ శ్రీరామచంద్రుడు ఈ మాట అనగానే భర్తని పట్టాభిషేకం చేసి నేను వెళ్ళిపోతాను అనాలని చెప్పగానే అది కూడా లక్ష్మణి మార్గంలో వెళ్తాను. ఇవి విన్నటువంటి అందరూ కూడా మూర్ధవి ప్రణతా భూమౌ గతసత్వా ఇవ అభవన్. కాబట్టి భూమిపై సాగిలబడి మొక్కి నిర్జీవుల వలె ఉండిపోయారనమాట. కానీ భరతుడు శ్రీరాముని మాటలకు వీరందరూ నిర్జీవులు అయ్యారు. మరి భరతచ్చ విసంజ్ఞో అభూత్. విసంజ్ఞం అంటే ఏమిటి? మూర్చపోవడం. సంజ్ఞ అంటే మన అధీనంలో ఉండడం అన్నమాట. అంటే ఏమిటి? అన్ని తెలుస్తూ ఉంటుంది. కానీ విసంజ్ఞం అంటే ఏమిటి? వీరందరూ నిర్జీవులు అయిపోయారు, ఇతరు మాత్రం నిశ్చేష్టులు అయిపోయాడు అనమాట. విసంజ్ఞ అంటే చేష్టలు లేనటువంటి వాడు. వి అంటే లేనటువంటి. విసంజ్ఞో అభూత్. ఎవరు? భరతుడు మాత్రం. దీనికని శ్రుత్వా రామస్య భాషితం. శ్రుత్వా అంటే విని. ఏమిటి విని? రామస్య భాషితం, శ్రీరామచంద్రుడి చేత చెప్పబడినటువంటి పై మాటలు విని భరతుడు మాత్రము నిశ్చేష్టుడు అయ్యాడు. పిమ్మట అతడు ఏం చెప్పాడు శ్రీరామచంద్రుడితో? రాజ్యం విగర్హయామాస రాఘవం చ ఇదం అబ్రవీత్. రాజ్యం విగర్హయామాస. విగర్హం అంటే ఏమిటి? గర్హించడం అంటే వైముఖ్యం చూడటం. వైముఖ్యం అంటే ఏమిటి? దానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉండడం అని అర్థం అన్నమాట. అంటే అది ఎందుకులే అనడం. ఆ విధంగా నాకు రాజ్యంతో పనేమి అని భరతుడు అనేలాగా. కాబట్టి ఆయన విగర్హయామాస అంటే వైముఖ్యాన్ని చూపెట్టాడు అనమాట, విముఖత చూపెట్టడం దేనిపైన కూడా. కాబట్టి నాకెందుకు ఈ రాజ్యము? నీవు లేనటువంటి రాజ్యం నాకెందుకు? రాజ్యం విగర్హయామాస రాఘవం చైదం అబ్రవీత్. అంతేకాదు రాజ్యాధికారం ఏడ వైముఖ్యాన్ని చూపుతూ ఆ ప్రభువుకు ఇట్లా విన్నవించాడు అనమాట. ఎవరైనా అంత పెద్ద రాజ్యాన్ని ఇస్తాను అంటే వదిలిపెడతారండి? ఎవరు వదిలిపెట్టరు. కానీ భరతుడికి ఇంత ముందుగా చదువుకున్నాం, శ్రీరామచంద్ర వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు శ్రీరామచంద్ర యొక్క పాదకులు పెట్టి ఏ విధంగా ఆ యొక్క భారాన్ని, ఇది ఒక పెద్ద పెను భారం ఇది. అందులో ఇంకా తమాషాగా చెప్తారనమాట. ఈ భారం ఎటువంటిది? పాపం చిన్న కోడ అంటే ఏమిటి? ఇంకా పెద్దది అవ్వలేదు, బలిష్టంగా అవ్వలేదు. అటువంటి దానిపైన మోయలేనటువంటి భారము ఉంచితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ రాజ్యభారం నా పైన ఇన్ని రోజులు ఉన్నది కాబట్టి నేను ఇక మొయ్యలేను, నీవే దీనికి అర్హుడు అని చెప్పి శ్రీరామచంద్రుడు తిరిగి రాగానే వనవాసం నుంచి రాజ్యాన్ని అప్పగిస్తాడు భరతుడు. ఆ సమయంలో చెప్తాను, రాజ్యం పాలించేది అనేది ఎంత కష్టమైనటువంటి పని అని. రాజ్య పాలనే కాదండి, ఇంట్లో కూడా ఒక పెద్ద మనిషిగా ఉండటం కూడా చాలా గొప్ప, చాలా అది ఒక బాధ్యత అన్నమాట. అంటే మన పైన ఆధారపడి ఉంటుంది. అన్ని విషయాలు చూసుకుంటూ ఉండాలి. అందరి యోగక్షేమాలు కోరుకుంటూ ఉండాలి. అంతేకాదు ఎవరిపైనా కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపేయకూడదు. నిష్పక్షపాతముగా ఉండాలి అన్నమాట. రాజ్యపాలన చేసేటప్పుడు ఇవన్నీ ఉండాలి. మరి అందుకనే అది అంత గొప్ప బాధ్యత.
కాబట్టి చెప్తున్నాడు, రాజ్యం విగర్హయామాస రాఘవం చైదమబ్రవీత్. రాజ్యాధికారం వైముఖ్యం చూపెట్టాడు. ఎందుకంటే ముందే చెప్పాడు శ్రీరామచంద్రుడు, నేను భరతునికి రాజ్య పట్టాభిషేకం చేస్తాను. కాబట్టి దానిపైన వాముఖ్యం చూపుతూ ప్రభువునికి ఇట్లు విన్నవించాడు. ఏమని? సత్యేన అహం సపే రాజన్ స్వర్గలోకే నచైవహి న కామయే యథా రాజ్యం త్వాం వినా రఘునందన. త్వాం అంటే నిన్ను, వినా అంటే లేకుండా, నీవు లేకుండా శ్రీరామచంద్ర ప్రభువు నీవు లేని నాడు నాకు స్వర్గలో సుఖంలో కూడా రుచింపవు. నా కామయే యథా రాజ్యం సత్యేన అహం శపే రాజన్ స్వర్గలోకే నచైవహి. సత్యేన అహం అంటే ఏమిటి? నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్న మాట ఇది. ఏమిటి? ఈ స్వర్గలోక సుఖములు కూడా నాకు రుచింపవు. ఎప్పుడు? నీవు లేని నాడు నాకు స్వర్గలోక సుఖములు కూడా రుచింపవు. ఇంకా ఈ రాజ్య విషయం చెప్పనేలా. ఒకవేళ అంటే నువ్వు పక్కన ఉంటే అప్పుడు దేనైనా కూడా నేను ఆనందించగలుగుతాను. కానీ నీవే లేనప్పుడు స్వర్గలోకాన్ని కూడా ఆనందించలేను. అటువంటిది నా కామయే యథా రాజ్యం, రాజ్యాన్ని అసలు కోరుకోను నేను. కాబట్టి నాకు ఈ రాజ్యం అవసరం లేదు. త్వాం, అది కూడా నీవు లేనటువంటి రాజ్యము, త్వాం వినా రఘునందన అని చెప్పి రాజ్య విషయం చెప్పనేలా అని చెప్తానమాట. ఇది నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్న మాట. సత్యేన అహం శపే అన్నారు. శపే అంటే శపథము. కాబట్టి ఇది ఏదో ఊరికే మాట వలసి చెప్తున్నానని కాదు, నిజంగానే చెప్తున్నాను, సత్యంగా చెప్తున్నాను, ప్రమాణం చేసి చెప్తున్నాను, ప్రమాణపూర్వకంగా చెప్తున్న మాట ఇది. కాబట్టి నీవు ఏమి చేస్తావు? అలా నాకు పట్టాభిషేకం, నేను పట్టాభిషేకం కావడం ఇష్టపడటం లేదు. రాజ్యభారాన్ని మోయటానికి నాకు కష్టం. కాబట్టి నీవు ఏం చేయవలను అని చెప్పి భరతుడు శ్రీరామచంద్రుడితో చెప్తున్నాడు. ఏమని? ఈమౌ కుశలవౌ రాజన్ అభిషించ నరాధిప. ఈమౌ అంటే వీరు, ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా వీరి ఇరువురు. కుశలవౌ రాజన్ అంటే ఈ కుశలవులను పట్టాభిషక్తులు గావింపు మహారాజా. కాబట్టి నాకు అవసరం లేదు. ఇమౌ కుశలవౌ రాజన్ అభిషించ నరాధిప. అభిషించ అంటే వాడికి పట్టాభిషేకం చేయించు. నాకు అవసరం లేదు ఈ రాజ్యం. ఎవరన్నా వదులుకుంటారండి ఈ రోజుల్లో? ఎవరైనా ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే దానికోసం కొట్టుకుంటారు, కానీ వద్దని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ మొహమాటానికి వద్దని చెప్పినా లోపల మాత్రం ఈర్ష్యగానే ఉంటుంది. వాడు చూసేవాడు మన కష్టంతో వాడి పట్టాభిషేక్తం అయిపోయాడని ఈర్ష్యగా ఉంటుంది. కానీ భరతుడికి మాత్రం దానిపైన శ్రద్ధ లేదు. అందుకనే ఏం చెప్తున్నాడు? దీనికి తగినటువంటి వారు ఎవరు? కుశలవులు. కాబట్టి ఇమౌ కుశలవౌ రాజన్ అవిషించ నరాధిప కోసలేషు కుసంబీరం ఉత్తరేషు తదాలవం. కాబట్టి వీరిరువుని ఎలాగా ఎవరెవరికి ఎలా చేయాలని కూడా చెప్తున్నాడు. ఈ కుశలవుని పట్టాభిషేకం గావింపుము కోసల దేశమునందలి దక్షిణ భాగమునకు కుసుని కోసలేషు కుసం వీరం. కోసలేషు కుశం వీరం ఉత్తరేషు తథాలవం అంటే ఉత్తర భాగమునకు లవుని ప్రభువులుగా చెయ్యము. కాబట్టి మన స్వర్గ ప్రస్తావన గూర్చి తెలుపుటకై శత్రుఘ్నశ్యతు గచ్చంతు దూతా త్వరిత విక్రమాహ. త్వరిత విక్రమాహ అంటే ఏమిటి? త్వరగా వెళ్ళి రాగలని అర్థం. త్వరిత విక్రమాహ, త్వరిత అంటే తొందరగానే అర్థం. అంటే దూతల్ని పంపడం వేరు, ఏదో నెమ్మదిగా పోయి చెప్పి రావడం వేరు. అంటే రైల్లో పోవడం వేరు, ఫ్లైట్లో పోవడం వేరు, బస్సులో పోవడం వేరు. ఆ విధంగా ఇక్కడ భరతుడు ఏం చెప్తున్నాడు? వెంటనే చాలా త్వరగా పోయి విషయాన్ని చెప్పగలిగేటువంటి దూతలకి శత్రుఘ్నశ్యతు గచ్చంతు, శత్రుఘ్ని ఇక్కడ ఎట్టి విలంబములు చేయక త్వరగా వెళ్ళి రాగల దూతలను పంపుదము. కోసలేషు కుసంబీరం ఉత్తరేషు దానవం శత్రుఘ్నశ్యతు గచ్చంతు దూతా త్వరిత విక్రమాః ఇదం గమనం అస్మాకం స్వర్గాయ ఆఖ్యాంతు మా చిరం. మా చిరం అంటే ఏమిటి? ఆలస్యం చేయవద్దు. ఇంకా మనం ఈ విధంగా స్వర్గలోకానికి వెళ్ళేదానికి స్వర్గ ప్రస్థానాన్ని గురించి తెలపడం కోసము శత్రుఘ్ని కడకు ఎట్టి విలంబము చేయక త్వరగా వెళ్ళి రాగల దూతలను పంపుమని చెప్పి భరతుడు శ్రీరామచంద్రుడికి చెప్తున్నాడు అనమాట. నాకు ఈ రాజ్యం అవసరం లేదు, లవకుశుని కుశలవులను పట్టాభిషేకం గావించమని చెప్పి తశ్రుత్వా రాఘవేణోక్తం సర్వా ప్రకృతియో వృషం మూర్ధభి ప్రణతా భూమౌ గతసత్వా ఇవ అభవన్ భరతశ్చ విసంజ్ఞో అభూత్ శ్రుత్వా రామస్య భాషితం రాజ్యం విగర్హయామాస రాఘవం చేదం అబ్రవీత్ సత్యేన అహం సపే రాజన్ స్వర్గలోకే నచైవహి న కామయే యథా రాజ్యం త్వాం వినా రఘునందన ఇమౌ కుశలవౌ రాజన్ అవిషించ నరాధిప కోసలేషు కుసంబీరం ఉత్తరేషు తదాలవం శత్రుఘ్నస్యతు గచ్చంతు దూతా త్వరిత విక్రమాః ఇదం గమనమస్మాకం స్వర్గాయాఖ్యాంతు మాతిరం. కాబట్టి ఆలస్యం చేయకుండా
వెంటనే ఈ విషయాన్నంతా కూడా శత్రుఘ్నునికి తెలపమని చెప్పి, అది కూడా త్వరగా వెళ్ళి రాగల దూతలను పంపుదము అని చెప్పి శ్రీరామచంద్రుడితో భరతుడు చెప్పడం. సరే, ఈ మాటలు విన్నటువంటి శ్రీరామచంద్రుడు తశ్రుత్వా భరతేన ఉక్తం దృష్ట్వా చాపి అధోముఖాన్. ఇక్కడ భరతుని మాటలు విన్న పిదప తశ్రుత్వా భరతేన ఉక్తం దృష్ట్వా చాపి హి అధోముఖాన్. అధోముఖాన్ అంటే ఏమిటి? అధ అంటే కింద. అధోముఖాన్ అంటే ఏమిటి? అధోముఖులై అంటే కింద చూసేటువంటి వారు. కింద చూడటం అంటే ఏమిటి? చాలా దుఃఖంతో, మనం కూడా దుఃఖంగా ఉన్నప్పుడు తల ఉంచుకొని ఉంటాం అనమాట. ఆ భారాన్ని మోసేలాగా, దుఃఖ భారాన్ని మోస్తూ తల ఉంచుకొని నిలబడి ఉంటాం. ఆ విధంగా ఇక్కడ తశ్రుత్వా భరతేన ఉక్తం దృష్ట్వా చాపి అధోముఖాన్. ఆ విధంగా తల కిందలు పెట్టుకొని, తల కింద ఉంచినటువంటి వారందరినీ, ఎవరిని? పౌరాన్ దుఃఖేన సంతప్తాన్ వశిష్ఠో వాక్యం అబ్రవీత్. అప్పుడు భరతుని మాట విన్న పిదప వశిష్ఠో వాక్యం అబ్రవీత్. వశిష్ఠ మహర్షి ఈ విధంగా పలికాడు. ఎవరితో? అధోముఖులై ఉన్నటువంటి, మిగులు దుఃఖాక్రాంతులై ఉన్నటువంటి పౌరాన్ దుఃఖేన సంతప్తాన్. సంతప్తాన్ అంటే బాగుగా, చాలా తీవ్రంగా అని అర్థం అండి. సంతప్తాన్ అంటే అంటే చాలా దుఃఖాక్రాంతులై ఉన్నటువంటి పౌరులను చూచి ఆ ప్రభువుతో ఇట్లన్నాడు. ఎవరితో? శ్రీరామచంద్రుడితో. అంటే భరతుడు చెప్పినటువంటి మాటలు, శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి మాటలు అంతా విన్నటువంటి వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్పాడు. ఏమని? వత్స రామ ఇమా పశ్య ధరణీం ప్రకృతిర్గతాః. ప్రకృతి అంటే జనులు అర్థం. కాబట్టి వత్స రామ అంటే, వత్స అంటే నాయన అని అర్థం. అంటే ప్రేమతో పిలవడం అన్నమాట చిన్నపిల్లల్ని. ఆ విధంగా వత్స రామ ఇమాహ పశ్య, వీళ్ళని చూడు. ఎవరిని? భూమిపై సాగిలపడి ఉన్న ఈ ప్రజల వైపు ఒక పర్యాయం పరికించి చూడుము. వత్స రామ ఇమాపస్య ధరణీం ప్రకృతి గతాః. ధరణీం అంటే భూమి, అంటే భూమిపైన పడి చాలా దుఃఖంతో ఉన్నటువంటి వారందరినీ చూడు. జ్ఞాత్వ ఏషాం ఈప్సితం కార్యం మా చేషాం విప్రియం కృతా. కాబట్టి జ్ఞాత్వ ఏషాం ఈప్సితం అంటే, ఎప్పుడు కూడా రాజు తమ అభిప్రాయం ఉంటుంది, కానీ అదే సమయంలో ప్రజాభీష్టం కూడా ఏమిటి అనేది తెలుసుకోవాలి. అంతేగాని రాజు రాజే కాదు, ఒక అధికారంలో ఉండేటువంటి వారు, పదవిలో ఉండేటువంటి వారు ప్రజల కోసం పాలించేటువంటి వారండి. కొంతమంది ఉంటారు ప్రజల కోసం పాలించరు, వాళ్ళ కోసం వాళ్ళు ఉంటారు. అటువంటిది కాదు మరి రామరాజ్యంలో అటువంటిది కాదు. ప్రజాభీష్టం కూడా తెలుసుకో. వాళ్ళందరూ కూడా ఇంతగా దుఃఖిస్తున్నారు కాబట్టి వాళ్ళు జ్ఞాత్వేషాం ఈప్సితం కార్యం మాచేషాం విప్రియం కృతా. వీరి అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని దానికి అనుగుణంగా చేయము, అంతేగాని వీరికి అప్రియమైన కార్యమును తలపెట్టవద్దు. మాచ ఏషాం విప్రియం కృతా. వీరెవరు కూడా వారికి ఇష్టం లేనటువంటి పనిని చేసిన వాడు అవ్వద్దు నువ్వు. అంటే ఏమిటి? వారి అభిప్రాయాలు కూడా తెలుసుకొని వాటికి అనుగుణంగా చేయము. వీరికి అప్రియమైనటువంటి కార్యమును తలబెట్టవలదు. వత్సరామ ఇమాపస్య ధరణీం ప్రకృతిర్గతాః జ్ఞాత్వ ఏషాం ఈప్సితం కార్యం మాచ ఏషాం విప్రియం కృతాః. వశిష్ఠస్య తు వాక్యేన ఉత్తాప్య ప్రకృతిజనం కిం కరోమీతి కాకుస్థః సర్వాః వచనం అబ్రవీత్. అప్పుడు వశిష్ఠుడు ఈ విధంగా చెప్పగానే సముచితములైనటువంటి వశిష్ఠుని వచనాలు విన్న అనంతరము శ్రీరాముడు వారిని లేవనెత్తి కిం కరోమీతి కాకుస్థః సర్వాన్ వచనం అబ్రవీత్. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కిం కరోమి ఇది, సరే ఇప్పుడు నేను ఏం చేయవలనో తెలుపుడు అని చెప్పి వాళ్ళని, ఎవరిని? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా శ్రీరాముడు వారిని లేవనెత్తి ఇప్పుడు నేను ఏమి చేయవలనో తెలుపుడు అని పలికాడు అనమాట. తశ్రుత్వా భరతేనోక్తం దృష్ట్వా చాపి హి అధోముఖాన్ పౌరాన్ దుఃఖేన సంతప్తాన్ వశిష్ఠో వాక్యం అబ్రవీత్. వత్స రామ ఇమా పశ్య ధరణీం ప్రకృతిర్గతాః జ్ఞాత్వ ఏషాం ఈప్సితం కార్యం మాచేషాం విప్రియం కృతాః. వశిష్ఠస్య తు వాక్యేన ఉత్థాప్య ప్రకృతిజనం కిం కరోమీతి కాకుస్థః సర్వా వచనం అబ్రవీత్. అప్పుడు నేను ఏమి చేయవలనో తెలుపుడని పలికాడు అనమాట శ్రీరామచంద్రుడు ఆ ప్రజలతో. అప్పుడు వాళ్ళందరూ కూడా తత సర్వా ప్రకృతియో రామం వచనం అబ్రువన్ గచ్చంతం అనుగచ్చామో ఎత్ర రామ గమిష్యసి.
ఒకే సింపుల్ గా చెప్పేశాను అనమాట. ఏమిటది? ఎత్ర రామ గమిష్యసి గచ్చంతం అనుగచ్చాము. అనుగచ్చాము అంటే అనుసరించి వెళ్తాం. మాకు వేరేది లేదు. మా కోరిక ఒకటే. ఏమిటి? శ్రీరామచంద్రుడు ఎక్కడికి వెళ్తాడో అతన్ని అనుసరించి ఆయన వెళ్ళేటువంటి చోటికి మేము కూడా వచ్చేదము. అది ఒకటే మా విన్నపం. ఇంకేం అవసరం లేదంట. కాబట్టి తత సర్వా ప్రకృతియో రామం వచనం అబ్రువన్. ఆ సర్వాహ అంటే ఇక్కడ బహువచనం అన్నమాట. కాబట్టి వారందరూ కూడా సర్వా ప్రకృతయో అంటే ఆ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో, అది కూడా ఒకే మాట అన్నమాట. అందరిది ఒకే మాటగా చెప్పారు. ఏమని? గచ్చంతం అనుగచ్చాము. అనుగచ్చాము అంటే అనుసరించి వెళదాం. ఎక్కడి? గచ్చంతం వెళుతున్నటువంటి అంటే రామా నీవు వెళ్ళని చోటికి మేమును వచ్చదము. ఎత్ర రామ గమిష్యతి. స్వామి మేము కూడా మా భార్య పుత్రులతో కూడి నిన్ను అనుసరించుచు పౌరేషు ఎదితే ప్రీతి యది స్నేహో హి అనుత్తమ సపుత్ర దారా కాకుస్థ సమాగచ్చామ సత్పదం. కాబట్టి మేము ఒక్కరమే కాదు, పుత్రులతో కూడి నిన్ను అనుసరించుచు బ్రహ్మలోకమునకు వచ్చేదము. నీ పౌరులమైన మాపై నీకు ప్రేమాధారములు. పౌరేషు ఎదితే ప్రీతి. పౌరేషు అంటే ప్రజల్లో, అంటే ప్రజలపైన నీకు నిజమైనటువంటి ప్రీతి ఉన్నచో, స్నేహోహి అనుత్తమ గొప్ప స్నేహము, ప్రేమా అంటే ప్రేమాదరములు ఉన్న మిత్రభావం ఉన్నచో మమ్ము అనుమతింపము. సపుత్ర దారా కాకుస్త సమాగచ్చామ సత్పదం. కాబట్టి నీవు వెళ్ళిని ప్రదేశము మేము కూడా ఎక్కడికి? బ్రహ్మలోకమునికి వచ్చేదము. అది కూడా మేము ఒక్కరమే కాదు, మా పుత్రులతో కూడి, భార్యలతో పుత్రులతో కూడి వచ్చేదము. మేమును మా భార్య పుత్రులతో కూడి నిన్ను అనుసరించుచు బ్రహ్మలోకమునికి వచ్చేదము. నీ పౌరులమైన మాపై నీకు ప్రేమాదరములు మిత్రభావము ఉన్నచో మమ్ము అనుమతింపము. సపుత్ర దారా కాగుస్త సమాగచ్చామ సత్పథం పౌరేషు ఎది తే ప్రీతి. ఎది అంటే ఉన్నట్టయితే అని అర్థం. అంటే మీకు నిజంగా మా పైన అభిమానం ప్రేమ ఉన్నతో మమ్మల్ని అందరినీ కూడా నీతో పాటు తీసుకొని పోము. మేమందరం నీతో పాటు వస్తామని చెప్పి ప్రజలందరూ కూడా శ్రీరామచంద్రుని అర్థించడం అన్నమాట. అది కూడా బలాని చోటగా వస్తామని చెప్పడం లేదు. ఎక్కడికైనా సరే. ఏమిటి? తపోవనం వా దుర్గం వా నదీం అంబోనదీం తథా. ఎక్కడికి? వయం తే యది నత్యాజ్య సర్వాన్నో నయ ఈశ్వర. కాబట్టి ప్రభు నీవు వెళ్ళేడి ప్రదేశము తపోవనమైనను, తపోవనం వా అంటే తపోవనమైనను, దుర్గమ అరణ్యమైనను, దుర్గం వా నదీం అంబో నదీం తదా. నదీ లేక అంబో నిధిం. నది అంబో నిధిం. అంబ అంటే నీరండి, అంబో నిధి అంటే సముద్రం. కాబట్టి నది లేక సముద్రం అయినా కూడా మమ్ము ఇచ్చట విడిచిపెట్టక అందరినీ నీ వెంట కొనిపొమ్ము. వయం తే యది నత్యాజ్యాహ. నత్యాజ్యాహ త్యాజ్యం అంటే వదిలిపెట్టదగినది. నత్యాజ్యాహ అంటే మమ్మల్ని వదిలిపెట్టవలసినటువంటి వారము కాము మేము. కాబట్టి నీవు మమ్మల్ని అందరినీ కూడా సర్వాన్ నహ నయ ఈశ్వర. సర్వాన్ నహ అంటే మమ్మలను. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా నీవు ఎక్కడికి పోయినా సరే, స్వర్గలోకమని కాదు, బ్రహ్మలోకమని కాదు, ఎక్కడికైనా సరే, అది తపోవనమైన, దుర్గమ అరణ్యమైన, నది అయినా, సముద్రమైనా కూడా మమ్ము ఇట్లా విడిచిపెట్టగా అందరినీ నీ వెంట కొని పొమ్ము రాజా. ఇట్లా అనొచ్చుల మా పాలిట వరమగును. ఏషా నః పరమా ప్రీతి. ఏషా నః పరమో వరహ. నహ అంటే మా యొక్క అని అర్థం. నహ అంటే మాకు అని అర్థం. ఏషా నహ పరమా ప్రీతి. ఏషా అంటే ఏమిటి? ఇది అంటే ఏమిటి? నీతో మేము రావటమే. ఏషా నహ అంటే మాకు పరమా ప్రీతి, చాలా ప్రీతికరమైనటువంటి విషయము. ఏషన పరమో వరహ. అంతేకాదు, ఇదే మాకు గొప్ప వరం అవుతుంది. నీవు ఎన్నో వరములు ఇవ్వు, కానీ దీనికి మించినటువంటి వరం ఉండదు. ఏమిటి? నీతో పాటు మమ్ము తీసుకొని పోవుటే మా పాలిటి వరమగును. ఇది మాకు పరమ ప్రీతికరము. కాబట్టి నిన్ను అనుసరించడం వలనే మా హృదయములు సంతోషముతో నిండిపోవును. హృద్గత నస్తదా ప్రీతి తవ అనుగమనే నృప. నృప అంటే రాజా. తవ అనుగమనే అంటే నిన్ను అనుసరించి పోవటం వల్లనే మా హృదయములు కూడా హృద్గత నహ సదా ప్రీతి. హృద్గత అంటే హృదయంలో ఉండిపోతుంది. ఏమిటి? ఆనందము, సంతోషముతో నిండిపోతుంది హృదయము.
కాబట్టి నీవు ఎట్టి పరిస్థితిలో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళవలదు, మేమందరము కూడా నీతో పాటే వస్తామని చెప్పి శ్రీరామచంద్రుడి ప్రజలందరూ కూడా చెప్పడం. తత సర్వా ప్రకృతియో రామం వచనం అబ్రువన్ గచ్చంతం అనుగచ్చాము ఎత్ర రామ గమిష్యసి ఎత్ర రామ గమిష్యసి పౌరేషు యది తే ప్రీతి యది స్నేహాహి అనుత్తమ సపుత్రధారా కాగుస్త సమాగచ్చామ సత్పదం. తపోవనం వా దుర్గం వా నదీం అంబోనిధిం తథా వయం తే యది న త్యాజ్యాః సర్వాన్నో నయ ఈశ్వరః ఏషానః పరమా ప్రీతిః ఏషానః పరమోవరః హృద్గతాః నః సదా ప్రీతిః తవ అనుగమనే నృప. కాబట్టి ఇదే మాకు చాలా ప్రీతికరమైనది, నిన్ను అనుసరించడం వల్లనే మా హృదయములు సంతోషముతో నిండిపోవునని చెప్పి ప్రజలందరూ కూడా శ్రీరామచంద్రుని ప్రార్థించడం అన్నమాట. అప్పుడు పాపం శ్రీరామచంద్రుడు ఏం చేయాలి ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తే వాళ్ళతో చెప్తున్నారు ఏమని, పౌరాణం దృఢభక్తిం చ బాణమిచ్చేవ సో అబ్రవీత్. పౌరాణం దృఢభక్తి, మామూలు భక్తి కాదు అది. మామూలు భక్తి ఉండొచ్చు, కానీ మన గురువు ఎవరైనా నేను వెళ్ళిపోతున్నా అంటే అరణ్యాలకి అంటే ఎంత భక్తి ఉన్నా కూడా సరే ఆయన పోతే పోనీలే ఏముందిలే, మన సంసారం మన పిల్లలు మనం ఇక్కడ ఉంటాము అంటామే కానీ గురువుతో పాటు లేదు, మనం ప్రేమించిన వారితో పాటు వెళ్ళలేము మనం. ఎందుకంటే మన బంధాలు వేరు, వాళ్ళ బంధాలు వేరు ఉంటాయి. మన బంధాలు మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. మనం అనుకుంటా అబ్బా అయిపోయింది ఇంకెందుకులే అనవసరం లేనిదా అని, కానీ మళ్ళా ఏదో ఒక కోరిక పుడుతూ ఉంటుంది. ఆ కోరిక వల్ల మనల్ని మళ్ళా ఇక్కడి నుంచి ఎక్కడికో పోవాల్సిన పని లేదు. ఒక 4 నెలలు ఎక్కడన్నా పోయొద్దానికి పోయాం అనుకోండి ఒంటరిగా, కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళా అందరూ జ్ఞాపకం వస్తారు, భార్య పిల్లలు అందరూ జ్ఞాపకం వస్తారు. సమయానికి అందించేటువంటి భార్య, సంతోష పెట్టేటువంటి మనవరు మనవరాళ్ళు అందరూ జ్ఞాపకం వచ్చి ఎందుకులే అని చెప్పి మళ్ళా ఇంటికి వస్తుంటాం. కాబట్టి ఇక్కడ ప్రజలు అలా చెప్పడం లేదు, శ్రీరామచంద్రుడితో నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వచ్చేస్తాం, అది కూడా భార్య పిల్లలతో పాటు అని చెప్పి వాళ్ళు చెప్పడం విన్న తర్వాత పౌరాణం దృఢభక్తించ బాణమిచ్చేవి, అంతటి దృఢభక్తి ఉన్నందువలనే అందరితో కలిసి నీతో వస్తామని చెప్పడం అనమాట. కాబట్టి వాడమిచ్చేవ సహా బ్రవీత్. సరే భక్తి తత్పరులైనటువంటి పౌరుల యొక్క దృఢమైన అభ్యర్థనను పాప ఆయన త్రోసిపుచ్చటకు మనస్సు రాకుండా అట్లే అని పలికారు.